అసలు చప్పరాలు ఎందుకు వేస్తారో తెలుసా? మన తిరుపతి గంగమ్మ జాతరలో మంగళవారం అర్ధరాత్రి తర్వాత భక్తులు తలపై రంగురంగుల చప్పరాలు ధరించి గంగమ్మ తల్లి సన్నిధికి బయలుదేరతారు. కానీ ఈ ఆచారం వెనుక ఉన్న కథ చాలా మందికి తెలియదు. పూర్వం అమ్మవారు పాలగాన్ని అంతం చేసిన తర్వాత చుట్టుపక్కల ఉన్న 70 మంది పాలగాళ్ళు అమ్మవారు విజయానికి గుర్తుగా ఈ శాపరాల్ని ఒక విజయ పథకం లాగా తిరుపతికి తీసుకొని వచ్చారు. ఆ రోజు మొదలైన ఈ ఆచారం ఇప్పటికీ అదే భక్తితో కొనసాగుతుంది. అందుకే మన తిరుపతి వాళ్ళకన్నా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఎక్కువగా ఈ శాపరాలు వేస్తారు. మొక్కులతో నమ్మకంతో గంగమ్మ తల్లి మీద ఉన్న భక్తితో ఈ సేవ చేస్తారు. పూలు, రంగురంగుల కాగితాలు, దీపాలతో అలంకరించే ఈ శాపరాలు చిన్న గోపురాల్లా కనిపిస్తాయి. కానీ ఈ ఆచారంలో ఉన్న నిజమైన భక్తి ఆ అలంకరణలో కాదు. కొంతమంది భక్తులు వారి శరీరానికి ఊదులు, దారాలతో శాపరాలు కట్టుకొని అమ్మవారి కోసం వారి నొప్పి కూడా భరిస్తారు. కొంతమందికి ఇది కష్టంగా అనిపించవచ్చు, కానీ భక్తులకు మాత్రం ఇది వారి గంగమ్మ తల్లికి ఇచ్చే గౌరవం. కోరికలు నెరవేరిన తర్వాత అమ్మ నీ దయ మర్చిపోలేదు అని చూపించడానికి ఈ మొక్కును తీర్చుకుంటారు. డప్పుల మధ్య చిందులు వేస్తూ వేషాలమ్మ గుడి నుండి మొదలైన ఈ యాత్ర తాతయ్యగుంట గంగమ్మ గుడి వరకు ఒక భక్తి ప్రవాహంలా సాగుతుంది. ఎందుకంటే తిరుపతిలో గంగమ్మ జాతర అంటే అది కేవలం ఒక పండుగ కాదు, ఒక నమ్మకం, ఒక భక్తి.